రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టవలసిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదించనుంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలియవస్తోంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. సచివాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్, థ్యాంక్ యూ మూర్తి. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. ముఖ్యమంత్రి ఛాంబర్ బ్లాక్ 1లో ఉన్న పైన కమిటీ హాల్లో కూడా, సమావేశం హాల్లో కూడా ఈ కేబినెట్ భేటీ జరగబోతుంది. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అయితే ఈరోజు జరిగే కేబినెట్ భేటీలు కూడా పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా జరిగితే ప్రస్తుతం చూసుకుంటే మనకు అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలకమైన బిల్లులు కూడా ఈ కేబినెట్ ముందుకు రాబోతున్నాయి. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆ బిల్లులకు ఆమోదించి దాని తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే విధంగా కూడా ఈరోజు కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ బిల్లుకు కూడా ఈరోజు కేబినెట్ ఓకే చెప్పే అవకాశం ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ప్రధానంగా ఏదైతే కొన్ని సంక్షేమ కార్యక్రమాలపైన ఏదైతే ఎన్నికల హామీలో కూటమి సర్కార్ హామీలు ఇచ్చిందో ఆ హామీలు కూడా నెరవేర్చే విధంగా కూడా ప్రస్తుత కేబినెట్ భేటీలు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ తల్లికి వందనం కార్యక్రమం కూడా వచ్చే మే నుంచి కూడా ప్రారంభించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఆ అంశంపైన కూడా తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే అసెంబ్లీ కూడా దానికి ఒక ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత కూడా ఈరోజు జరిగే ఈ కేబినెట్ కూడా తల్లికి వందనం కార్యక్రమం, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పైన కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో కీలకంగా చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే దాదాపు 33,000 కోట్ల రూపాయలు 30,000 కోట్లకు పైగా కూడా ఇప్పటికే రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా అభివృద్ధి పనులకు కూడా వివిధ రూపాలంటే హడ్కో కావచ్చు, కేంద్రం నుంచి వరల్డ్ బ్యాంక్ నిధులు కావచ్చు, దాదాపు 30,000 కోట్లకు పైగా నిధులు సమకూరాయి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా పలు దానికి సంబంధించి కూడా కొన్ని టెండర్లు కూడా ఖరారు చేశారు. ఆ టెండర్లు కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో దాటిని ఇంకా ఫైనల్ చేయలేదు. ఆ టెండర్లను కూడా ఈరోజు జరిగే కేబినెట్ భేటీలు కూడా టెండర్లకు ఖరారు చేసి దానికి ఆ రాజధాని నిర్మాణానికి అవసరమైన పాలనా అనుమతులు ఇచ్చే విధంగా కూడా ఈరోజు
క్యాబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ టెండర్లు అంటే దాదాపు 18,000 కోట్లకు పైగా టెండర్లు కూడా ఇప్పటికే సంబంధిత కంపెనీలు కూడా టెండర్లు దాఖలు చేసి వాటిని ఫైనల్ చేసి వాటికి పరిపాలనా అనుమతులు ఇచ్చే విధంగా కూడా ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రేపు జరిగే మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఒక వరాలు ప్రకటించే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ అంశాలను కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అంగన్వాడీ వారికి సంబంధించి కూడా అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి కూడా గ్రాట్యుటీ మొత్తాన్ని పెంచుతూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే అంగన్వాడీ వర్కర్ల పదవీకాల వయసు కూడా 62 ఏళ్లకు పెంచుతూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే అలా గ్రాట్యుటీ కూడా అంగన్వాడీ మినీ వర్కర్లకు ₹1,00,000, అలాగే హెల్పర్లకు 40,000, అలాగే ఈ గ్రాడ్యుటీ మినీ వర్కర్లకు పెంచే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ సమస్యపైన ఫోకస్ పెట్టింది. ఈ రెండింటిపైన కూడా ఈరోజు క్యాబినెట్ భేటీలో కూడా అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి ఏదైతే వరాలు ఇస్తారో వాటిపైన కూడా ఈరోజు చర్చించి రేపు మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురంలో జరిగే ఒక సభలో కూడా అంగన్వాడీ వర్కర్లకు వరాలు కురిపించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణం, అలాగే పోలవరం ప్రాజెక్టు, ఇతర అంశాలపైన చర్చించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు చూసుకుంటే ప్రధానంగా కొన్ని పరిశ్రమలకు సంబంధించి కూడా స్థలాల కేటాయింపు, దాని తదితర అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రాన్ని ముందుగా అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు డిసైడ్ చేశారు. అయితే దీంతో పాటు చూసుకుంటే ప్రధానంగా ఇటీవల మొన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రుల్ని కూడా పలువురితో భేటీ అయ్యారు సీఎం. ఆ విషయాలను కూడా ఈరోజు జరిగే మంత్రివర్గం కూడా మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన అంశాలను కూడా కేంద్రం నుంచి వచ్చిన హామీలను కూడా ఈరోజు వాళ్ళ దృష్టికి మంత్రులకు వివరించే అవకాశం ఉంటుంది. అలాగే మంత్రివర్గాల పనితీరు పైన కూడా ఇంకా మెరుగుపరిచే అంశాలపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం. మొత్తం చూసుకుంటే మటుకు ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో ప్రధానంగా బిల్లులు, సంక్షేమ పథకాలు ఈ రెండింటిపైన కూడా ఈరోజు ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. మూర్తి, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.